మీ అందరికీ కూడివచ్చిన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మనం యాకోబు పత్రిక గురించి ధ్యానించుకుందాం. ఇది స్టడీ కాదు గానీ సర్వే. మనం ప్రతి వారం సర్వే చేస్తున్నాం. అన్ని బుక్స్‌ని సర్వే చేస్తున్నాము. ఈరోజు యాకోబు పత్రిక గురించి సర్వే చేద్దాం. మరి గమనించి చూస్తే ఆహ్, కొత్త నిబంధన గ్రంథంలో అన్ని పుస్తకాల కంటే యాకోబు పత్రిక ఇతర పుస్తకాలకు చాలా భిన్నంగా ఉంటుంది. క్రైస్తవులకి అతి కష్టతరం చేసే బహుశా ఇది యాకోబు పత్రిక అయ్యుండొచ్చు. ఎందుకంటే, ఈ పత్రికతో ఏం చేయాలనో మనకు తెలీదు. మరి యాకోబు పత్రిక ఇతర పత్రికల్లాగానే ఉంటుందని మనం అనుకుంటే, మీరు పొరపడినట్లే. ఎందుకంటే, యాకోబు పత్రిక గురించి దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ప్రత్యేకత ఏంటి? అని మనం చూద్దాం. మరి ఇప్పటి వరకు మనం చూసిన పత్రికలన్నిటికీ కొంచెం తేడాగా ఉంటుంది ఈ పత్రిక. ఒకవైపు ఆహ్, యాకోబు పత్రిక బైబిల్ మొత్తంలో దాదాపు ఎక్కువగా కోట్ చేయబడిన పుస్తకాల్లో ఒకటి. మరి అనేక క్రైస్తవ మెసేజెస్ మరి సందేశాలు, సంభాషణలు తరచుగా మరి ఫేమస్ కోట్స్ అన్ని, రిఫరెన్సెస్ అన్నీ గూడా ఈ యాకోబు పత్రికలో ఉన్నాయి. ఆహ్, మచ్చుకు కొన్ని చూస్తే మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుననెరిగి అంటాడు. మొదటి అధ్యాయం యాకోబు రెండో వాక్యం. మళ్ళీ ఆరో వాక్యంలో మొదటి అధ్యాయంలో మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అది ఎవనికిని గద్దింపగా అందరికిని ఆయన ధారాళంగా దయచేయువాడు అని అంటాడు. మళ్ళీ అక్కడే మొదటి అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు. మరి ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు అంటాడు 13వ వాక్యం మొదటి అధ్యాయంలో. మరి ఇంకొక ఇంపార్టెంట్ వచనం 17వ వచనం మొదటి అధ్యాయంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము మరి పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు ఇది ఈ వాక్యం మనకు తెలిసుండొచ్చు. అది ఇంగ్లీష్‌లో ఒక చాలా ఫేమస్ వచనం. అదేంటంటే ఎవ్రి గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబోవ్. చాలా ఫేమస్ రిఫరెన్స్ ఇది. సో, దేవుడు మనకిచ్చే ప్రతి ఈవి మరి పైనుంచి వస్తుంది అని ఇక్కడ మాట్లాడతాడు 17వ వాక్యంలో. ఇంకా మరి రెండో అధ్యాయం 26లో హ్మ్. ప్రాణం లేని శరీరము ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. దాని పైన రెండో అధ్యాయం 19వ వాక్యంలో అంటాడు. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వండుచున్నవి అంటాడు. ఇది ఎందుకు ఈ మాట రాశాడు అనేది మనం ముందు ముందు చూద్దాం. ఎందుకంటే ఆ తర్వాత వాక్యంలో ఏముందంటే, ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అంటాడు. మరి నువ్వు నమ్ముతున్నావు. మరి నమ్మి ఉండటం సరిపోదు. దయ్యాలు కూడా నమ్ముతాయి. మరి నమ్మి అవి వణుకుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఎందుకు ఇలా రాశాడనేది మనం చూద్దాం. యాకోబు పత్రిక మరొక వైపు చూస్తే క్రైస్తవుల్ని కన్‌ఫ్యూజ్ చేసే భాగాలు చాలా ఉన్నాయి దీంట్లో. మరి రిచ్ పీపుల్ కొరకు, ధనవంతుల కోసం యాకోబు దాన్ని సిద్ధం చేస్తున్నాడా? మరి రోగికి నూనెతో అభిషేకం చేయటంలో అర్థం ఏమిటి? మరి ఐదవ అధ్యాయంలో చూస్తే మనకి తర్వాత ఎవరైనా రోగిగా ఉంటే మీరు పెద్దల్ని పిలిపించి ప్రార్థన చేయాలి, నూనె రాయాలి అంటాడు. మరి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచాలి, స్వస్థపరుస్తుంది అంటాడు. మీ పాపాలు ఒకనితో ఒకటి ఒప్పుకుంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి అంటాడు. మరి అనేక సంవత్సరాలుగా, శతాబ్దాలుగా క్రైస్తవులు ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి, మరి తమను తాము అన్వయించుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఆహ్, కొన్ని తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. మరి ఒకరు స్వస్థత పొందకపోతే, ఆ వ్యక్తికి విశ్వాసం లేదు అని చాలామంది వాదిస్తారు. మనకి పౌలు విషయం మనకు తెలుసు. ఆయన అస్వస్థతగా ఎంతో కాలంగా ఉన్నాడు. మరి మరణించే వరకు కూడా. ఆయన నాలో ఈ ముల్లు తీసేయి, ఈ అస్వస్థత తీసేయి ప్రభు అంటే ఏమన్నాడు? నా కృప నీకు చాలు. స్వస్థత చేయలేదు ఆయనకి. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటాడు. మరి విశ్వాస ప్రార్థన అంటే ఏమిటి? మరి మీకు తగినంత విశ్వాసం ఉంటే దేవుడు ఎల్లప్పుడూ స్వస్థపరుస్తాడని యాకోబు బోధిస్తున్నాడా? ఇంకా పెద్ద పెద్ద ప్రశ్నలు, సూటిగా ఉన్న ప్రశ్నలున్నాయి. మరి యాకోబు శిలువ మీద ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు? విశ్వాసము, క్రియలు మరి రక్షణ మధ్య సంబంధం గురించి రెండవ అధ్యాయంలో పౌలుతోనే ఆయన వాదిస్తున్నాడా? ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలు. అయితే ఈ పుస్తకంలో యాకోబు అందిస్తున్న ముఖ్యమైన ప్రాథమిక సందేశం ఏమిటంటే, మొదటి అధ్యాయం 22వ వాక్యంలో, మీరు వినువారు మాత్రమై ఉండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువాడునై ఉండుడి. చూసారా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా
వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. యేసును నమ్మేవారు వాక్యాన్ని దాన్ని విని నమ్మటమే కాదు, అది చెప్పినట్లు కూడా చేయాలి. ఇదే యాకోబు సందేశం. మరి దాన్ని అర్థం చేసుకుంటే మనకి ఈ పత్రికలో మనకి ఏమి కన్‌ఫ్యూజన్ ఉండదు. కానీ మనం పిలువబడిన పిలుపుకు తగిన విధంగా ఒక మంచి మెసేజ్‌ని మన కోసం యాకోబు సిద్ధపరుస్తాడు. బహుశా మీరంతా మీ బైబిల్స్ అన్నీ తెరిచి ఉన్నారనుకున్నాను. యాకోబు రాసిన పత్రిక మరి మీ పెన్ను, నోట్‌బుక్ అన్నీ రెడీగా పెట్టుకోండి. నేను చెప్పే కొన్ని రిఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు మీకు ఖాళీగా ఉన్న సమయంలో వాటిని చదువుకోవచ్చు. ఈ సర్వే ఆఫ్ జీసస్, సర్వే ఆఫ్ జేమ్స్ మనం ధ్యానించుకున్నప్పుడు ఒక 5, 10 నిమిషాలు ఎక్కువవుతుందేమో నాకు తెలీదు. ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో మాట్లాడాలంటే. మరి ఎన్ని సార్లైనా 5, 6 మెసేజ్‌లు మాట్లాడొచ్చు ఈ యొక్క పత్రిక మీద. కానీ ఈరోజు ఒక 5 నిమిషాలు మరి ఎక్కువవుతుందేమో మీరు గమనించి తప్పకుండా చివరి వరకు ఉండాలని అని చెప్పి మీకు ప్రార్థన చేస్తున్నాను. చాలా కొత్త విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ యాకోబు పత్రిక చాలా ప్రాక్టికల్ పత్రిక. అంటే ఒక ఆచరణాత్మక పత్రిక. హైలీ ప్రాక్టికల్. ఆచరించదగ్గ పత్రిక. మరి ఎవరైతే యేసుని అంగీకరించారో, మరి కొత్తగా యేసుక్రీస్తులోకొచ్చారో, వారిప్పుడు తమ జీవితాలను ఎలా గడపాలి అనే దాని గురించి వారి కొరకు అనేక సందేశాలు యాకోబు ఇస్తాడు. ఈ కారణాల వల్ల ఏమంటారంటే ఈ ఈ యొక్క యాకోబు పత్రికని కొత్త నిబంధన యొక్క సామెతలో అంటారు. అంటే ప్రొవర్బ్స్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్ ప్రొవర్బ్స్ అంటారు ఈ యొక్క పత్రికని. మరి పాత నిబంధన గ్రంథంలో విజ్డమ్ బుక్స్ ఉన్నాయి. జ్ఞాన పుస్తకాలున్నాయి. ఏమిటో తెలుసు కదా మీకు? ఒకటి సామెతలు, మరొకటి ప్రసంగి. ఈ రెండిటిని పాత నిబంధనలో జ్ఞాన పుస్తకాలు, విజ్డమ్ బుక్స్ అంటారు. మరి కొత్త నిబంధనలో యాకోబు పత్రికని జ్ఞాన పుస్తకం అంటారు. సో, మీకు యాకోబు మరి ఇతర పత్రికలు వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పటి వరకు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇతర పత్రికల వాళ్ళకి కాకుండా ఈ నూతన నిబంధనలో యాకోబు పత్రిక మాత్రమే జ్ఞాన గ్రంథం, విజ్డమ్ బుక్ అని అనబడింది. సో, వి ఆర్ గోయింగ్ టు సర్వే ఆన్ దిస్. ఓకే. యాకోబు పత్రిక రచయిత మనం చూసాం యాకోబు. ఓకే. ఆయన్ని ఇంగ్లీష్‌లో జస్ట్ జేమ్స్ అని కూడా పిలుస్తారు. అది ఎందుకని పిలుస్తారని అంటే ఆయన చాలా న్యాయమైన వ్యక్తి కాబట్టి, నైతిక ప్రవర్తన ఉన్న వ్యక్తి కాబట్టి, సద్గుణవంతుడైన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఆ కాలంలో జస్ట్ జేమ్స్ అని పిలిచారు. మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో అంటాడు, దేవుని యొక్కయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు, దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ ఏమంటున్నాడండి, యేసుక్రీస్తు దాసుడైన అని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ పుస్తకం రాసే ముందు. మొట్టమొదటి వాక్యంలో. ఆయన దేవునికి దాసుడు అని పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని సేవకుడు అంటే దేవుని బానిస, ఇంగ్లీష్‌లో స్లేవ్. మరి ఈయన బానిసకి అయితే మనం చూస్తే హక్కులు లేదు. వారికి ఒకటే పని. ఏం పని? యజమాని ఏం చెప్తే అది చేసే పని. మరి తాను ఒక గొప్ప పొజిషన్‌లో ఉన్నానని, దేనికన్నా చైర్మన్‌గా ఉన్నానని, ప్రెసిడెంట్‌గా ఉన్నానని, డైరెక్టర్‌గా ఉన్నానని పరిచయం చేసుకోలేదు. కానీ సర్వెంట్, ఒక స్లేవ్, ఒక బానిస అని పరిచయం చేసుకున్నాడు. మరి డేట్ ఆఫ్ రైటింగ్ చూస్తే ఎప్పుడు రాయబడింది అంటే ఆహ్, దాదాపు క్రీస్తు శకం 40-45 మధ్యలో రాయబడింది అంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైతుంది ఏంటంటే, ఈ కొత్త నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఈ పుస్తకాలన్నిటికంటే మొట్టమొదటి పుస్తకం యాకోబు. చూసారా? ఇన్ని పుస్తకాలున్నాయి. వీటన్నిటికంటే ఫస్ట్ రాయబడిన బుక్కు ఈ యాకోబు. కొంతమంది పండితులంటారు, లేదు మొదటి తెస్సలోనికలు ముందు రాశారంటారు. కానీ చాలా మంది కన్ఫర్మ్ చేసిందేంటంటే, ఇది మొట్టమొదట రాయబడిన పత్రిక యాకోబే. ఎందుకంటే 45 మధ్యలో రాశారు. ఎందుకంటే క్రీస్తు శకం 50లో మరి ఆయన జెరూసలేం ఫస్ట్ కౌన్సిల్ జరిగింది. దానికన్నా ముందే ఈ పత్రిక రాయబడింది. మరి యాకోబు ఆహ్, చరిత్రకారుడైన హిస్టోరియన్ జోసెఫస్ ప్రకారం 62లో హతసాక్షుడయ్యాడు అని రాస్తాడు ఆయన. క్రీస్తు శకం 62లో ఆయన మరణించాడు. హతసాక్షి అయ్యాడు. మరి మనకు తెలుసు ఫేస్తు అనే రోమన్ గవర్నర్ గురించి మనకు తెలుసు కదా! అపోస్తల కార్యములు 25, 26లో ఫేస్తు అనే వ్యక్తి గురించి రోమా గవర్నర్ గురించి చాలా సార్లు రాయబడింది అపోస్తల కార్యంలో. మరి ఈ ఫేస్తు అనే గవర్నర్ మరణించిన తర్వాత మరి నెక్స్ట్ గవర్నర్ రాకముందు ఈ మధ్యలో కొన్ని పనిచేసే ప్రధాన యాజకులు ఈ యొక్క యాకోబుని చంపించారు అని హిస్టరీ చెప్తుంది.
మరి ఈ పత్రిక ఎవరికి రాయబడింది? ఎవరిని ఉద్దేశించి రాయబడింది అంటే మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి వాక్యంలోనే ఉంది. ఏముంది? అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి. అంటే, అంటే పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదా క్రైస్తవులకి రాయబడి ఉండొచ్చు. ఓకే. అష్షూరు, బబులోను రాజుల మధ్య బందీలుగా ఉన్న యూదులు మరి వారందరూ రకరకాల దేశాల్లో చెదిరిపోయి ఉన్నప్పుడు, రకరకాల దేశాల్లో స్కాటర్ అయిపోయి ఉన్నప్పుడు, బహుశా మీరు చదవచ్చు రిఫరెన్స్ రాసుకోండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 5-11. వారంతా డిఫరెంట్ దేశాల్లో స్కాటర్ అయి ఉన్నప్పుడు, మరి వారి గురించి ఉద్దేశించి ఈ పత్రిక రాస్తాడు. వారు యూదులు. అయితే కానీ వారు ప్రభువు యొక్క సహోదరులు. అంటే జూయిష్ క్రిస్టియన్స్ అంటారు. సో, ఈ సహోదరులకి రాస్తున్నాడు. ఎందుకంటే దాదాపు 15, 16 సార్లు యాకోబు పత్రికలో యాకోబు వారిని ఉద్దేశించి నా సహోదరులారా, నా సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా అని 15 సార్లు, 16 సార్లు ఈ సహోదరులారా అనే వాక్యాన్ని వాడతాడు. అంటే వీరంతా ఆహ్, జూయిష్ క్రిస్టియన్స్ క్రైస్తవులుగా ఉన్న యూదులు. మరి యాకోబు ఒక నిర్దిష్టమైన సంఘాన్ని లేకుంటే స్పెసిఫిక్ సంఘాన్ని ఉద్దేశించి రాయలేదు. లేకుంటే అంటే ఎఫెసు సంఘానికి, కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి అని మాత్రం కాకుండా అన్య దేశముల యందు చెదరి ఉన్న మరి యూదులందరికీ, క్రైస్తవులందరిని ఉద్దేశించి బ్రాడర్ ఆడియన్స్ అన్నమాట. వారందరిని ఉద్దేశించి ఈ పత్రిక రాశాడు. మరి యూదా క్రైస్తవులు చాలా మంది పేదవారున్నారు. వాళ్ళంతా అణిచివేతకు గురినట్టుగా మనం చూస్తాం. కొందరు ధనవంతుల చేత అణిచివేయబడ్డారు. రెండవ యాకోబు 2, 6, 7లో చూస్తే ఆహ్, ధనవంతుల్ని ఈయన చాలా గట్టిగా మాట్లాడతాడు. మీరు దరిద్రులను అవమానపరుస్తారు. ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతారని చెప్తాడు. మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చువారు వీరే కదా! మీకు శ్రేష్టమైన పెట్టబడిన శ్రేష్టమైన నామాన్ని దూషించేవారు వీరే కదా! అంటాడు. మరి 5వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ఇదిగో ధనవంతులారా! మీ మీదికి వచ్చెడు ఉపద్రవములను గురించి ప్రలాపించండి అంటాడు. మరక్కడ 4వ వాక్యంలో, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపగు అధిపత్యగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవని ధనవంతుల్ని హెచ్చరిస్తాడిక్కడ. ఈ పత్రిక ఒకే చర్చ్‌కి లేదా ఒక వ్యక్తికి ఉద్దేశించబడలేదు. అందుకే ఏమంటారంటే యాకోబు పత్రిక, మరి మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, యూదా ఈ పత్రికలన్నిటిని ఏమంటారంటే జనరల్ ఎపిసిల్ అంటారు. లేకుంటే సార్వత్రిక పత్రిక, లేకుంటే కాథోలిక్ ఎపిసిల్ అంటారు. అంటే ఎవరో ఒకళ్ళకి ఉద్దేశించి రాసింది కాదు. మరి ఒక చర్చ్‌కి ఉద్దేశించి రాసింది కాదు కాబట్టి మరి జనరల్‌గా రాసారు కాబట్టి దీన్ని కాథోలిక్ పత్రిక అని అంటారు. ఈ ముఖ్య విషయం ఏమిటంటే క్రైస్తవులు దే మస్ట్ లివ్ ఔట్ దేర్ ఫెయిత్ అంటాడు. తమ విశ్వాసాన్ని బట్టి జీవించాలి. వారు దేవుని వాక్యాన్ని వినేవారుగా మాత్రమే కాకుండా దాని ప్రకారంగా చేసేవారుగా ఉండాలి అని అంటాడు యూదులకి ఈ పత్రిక రాస్తూ. మోషే ధర్మశాస్త్రంలో దాని క్రియల వ్యవస్థలో యాకోబు ఎంతగా లోతుగా పాతుకొని పోయాడంటే ఎవరు కూడా ధర్మశాస్త్ర క్రియల దూరంగా మరి నీతిమంతులుగా తీర్చబడరు అనే ఒక సత్యాన్ని వివరించడానికి అతను చాలా సమయం గడిపాడు. మరి పౌలంటాడు గలతీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఆహ్, ఆహ్, స గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16లో అంటాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబొట్టకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాము అంటాడు. అంతేకాకుండా అక్కడ 16వ వాక్యంలో ధర్మశాస్త్ర క్రియల సంబంధం మూలంగా ఏ శరీరం కూడా నీతిమంతుడు అని తీర్చబడ్డు అంటాడు. అయితే యాకోబు ఏమంటాడు దీనికి కౌంటర్‌గా ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు గదా! అని అంటాడు యాకోబు. సో, ఇంకా మనం ముందుకొస్తే దీని గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. చాలా ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే, యాకోబు మొత్తం ఈ 5 అధ్యాయాలు 108 వచనాలున్నాయి. ఈ 108 వచనాల్లో దాదాపు 60 ఆజ్ఞలు అంటే కమాండ్స్ అన్నాడు. 60 అబ్లిగేషన్స్ ఉన్నాయి. అంటే 108 వచనాల్లో 60 అబ్లిగేషన్స్ మనందరి ముందు పెడతాడాయన. అందుకే చాలా మంది క్రైస్తవులు ఈ పత్రికని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. ఆహ్, ఎందుకంటే ఈ ఉన్న కొద్ది 108 వచనాల్లో దాదాపు మోర్ థాన్ 50% అబ్లిగేషన్స్ ఉన్నాయి. అబ్లిగేషన్ అంటే ఒక వ్యక్తి నైతికంగా లేదా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే చర్య. దాన్ని అబ్లిగేషన్ అంటారు. సో,
60 అప్లికేషన్స్ ఉంచాడు 108 వచనాల్లో. అందుకే కొంతమంది ఈ పత్రికను ఏమంటారంటే, ఆమోస్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ అంటారు. ఎందుకంటే సామాజిక న్యాయం ఇక్కడ సోషల్ జస్టిస్ మరి పేదల పైన ఆయనకున్న శ్రద్ధ దానిపైన బలమైన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి, యాకోబు మరియు ఆమోస్ ఇద్దరు అణచివేయబడ్డ వారి పట్ల ఆందోళన అంటే కన్సర్న్ ఫర్ ది మార్జినలైజ్డ్ వారి పట్ల చూపించారు కాబట్టి, మరి అన్యాయం మరి వేషధారణకు వ్యతిరేకంగా వారిద్దరూ మాట్లాడారు కాబట్టి, ముఖ్యంగా తాము నీతిమంతులము అని చెప్పుకున్న వారితో వారి రీతిగా రాశారు కాబట్టి, ఈ యొక్క పత్రికని ఆమోస్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ అంటారు. ఇంతకుముందు మనం చూసుకున్నాం. దీన్నేమన్నాం? కొత్త నిబంధన గ్రంథ యొక్క సామెతలు. అంటే ప్రొవర్బ్స్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. విజ్డమ్ బుక్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. చూసారా? యాకోబు పత్రిక ప్రత్యేకత ఎంతుందో. యాకోబు ఈ పేరు ఏమిటి? ఎలా ఉంది? అంటే మనం పాత నిబంధన గ్రంథంలో యాకోబు పేరు మనం చాలా సార్లు చూసుంటాం. నిజానికి జూయిష్ పేరేమో యాకోబ్. మరి యాకోబ్ అనే పేరుని తెలుగు బైబిల్‌లో యాకోబు అని ఉంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అది జేమ్స్ అంటారు. మరి యాకోబు జేమ్స్ ఎలా అయ్యాడు? యాక్చువల్లీ ఈ యాకోబ్‌కి జూయిష్ పేరేంటంటే యాకోబ్. యాకోబ్. మరి కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఎటువంటి సమస్య లేదు. రెండిట్లో యాకోబు అని పిలిచారు. మరి ఇంగ్లీష్ బైబిల్‌కొచ్చేసరికి కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో జేకబ్ అన్నాడు కానీ, కొత్త నిబంధన గ్రంథంలో దీన్ని జేమ్స్ అని పిలిచాడు. మరి కొత్త నిబంధన గ్రంథంలో ముగ్గురు, నలుగురు జేమ్స్ ఉంటారు. అంటే యాకోబులుంటారు. వారిని చూద్దాం మనం. మరి ఇంగ్లీష్‌లో ఆహ్, ఈ యా అనే వర్డ్ లేదనమాట. అందుకనే దాన్ని జా అంటారు ఇంగ్లీష్‌లో. అందుకే యేసుక్రీస్తుని యేసు అనరు ఇంగ్లీష్‌లో. జీసస్. మరి యోహాన్‌ని జాన్, యోసేపుని జోసెఫ్. అట్లాగే ఎందుకంటే ఈ జూయిష్ నేమ్ యాకోబ్ మరి గ్రీక్‌కొచ్చేసరికి యాకోబాయ్ అని చేంజ్ అయిపోయిందనమాట. యాకోబాయ్ అన్నాడు గ్రీక్‌లో. అదే వాక్యం లాటిన్‌లోకొచ్చేసరికి యాకోమస్, యాకోమస్ అన్నాడు. ఈ యాకోమస్‌ని లాటిన్ నుంచి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు యాకోమస్ హాస్ బికమ్ జేమ్స్. సో, ఎలా అది మారిందో మనం చూసాం ఇప్పుడు. మరి యాకోబ్ అంటే అర్థం ఏమిటి? ఆ పేరుకి అర్థం ఏంటి? బహుశా మీ అందరికి తెలిసే ఉంటది. ఆదికాండంలో 25వ అధ్యాయంలో ఈ యాకోబు యొక్క అర్థం రాసింది. మరి యాకోబు అధ్యాయం ఆదికాండము 25వ అధ్యాయం 26వ వాక్యంలో యాకోబు అంటే అర్థం మీరు తెలుగు బైబిల్‌లో చూస్తే కింద రాసుంటుంది. మడిమను పట్టుకున్నవాడు, మడిమను పట్టుకున్నవాడు లేక మోసగాడు 2 రాస్తారక్కడ. మరి అంటే ఎందుకంటే ఆహ్, జన్మించేటప్పుడు ఏశావు, యాకోబు కవల పిల్లలుగా జన్మించారు. ముందు ఏశావు వచ్చాడు. ఏశావుకి వెంట్రుకలున్నాయి కాబట్టి ఎర్రనివాడు, వెంట్రుకలు ఉన్నవాడు అని పిలిచారు. మరి ఏశావు బయటకొచ్చిన తర్వాత ఏశావు యొక్క కాలు పట్టుకొని బయటకొచ్చాడు. ఎవరు? ఈ యాకోబు. అందుకనే మడమను పట్టుకున్నవాడు అని పేరు పెట్టారు. మరి అంతే కాకుండా ఆహ్, ఆహ్, మోసగాడు అని కూడా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేశారు. యాక్చువల్లీ మోసగాడు కాదిది. రిప్లేసర్. ఇంగ్లీష్‌లో రీప్లేసర్. అంటే ఇతరుల స్థానాన్ని తప్పుగా తీసుకునే వ్యక్తి. అంటే ఆయన కాదు నేను ముందు అని చెప్పడానికి ఆయన స్థానాన్ని నేను తీసుకోవాలి అనేవాడనమాట. ఈ యొక్క యాకోబు. ఆయన జీవితం మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూసుంటాం. చాలా సార్లు ఆహ్, యాకోబుకు రావాల్సిన ఏశావుకు రావాల్సినయన్ని యాకోబు తీసుకున్నాడు. ఎట్లా రీప్లేస్ చేసి మరి ఆయనకు రావాల్సిన ఆశీర్వాదాలు గూడా మరి ఎర్రని తోలు రోమములు గల తోలు గల ఒక చేతికి పెట్టుకొని మరి ఆయన తండ్రి అయిన యోసేపు ద్వారా ఆయన ఆశీర్వాదం పొందినట్టుగా మనం చూస్తాం. మరి చిక్కుడుగాయ కూర అమ్మి, చిక్కుడుగాయ కూర ఆయనకి పెట్టి మరి జ్యేష్ఠత్వాన్ని కూడా తీసేసుకున్నాడు. సో, అందుకనే ఈయన్నేమంటారంటే ఆహ్, సప్లాంటర్ అంటారు. లేకపోతే రీప్లేసర్. ఆయనకు రావాల్సిన వాటిని రిప్లేస్ చేసి ఈయన తీసుకున్నాడు. మోసగాడు అంటారు గానీ తెలుగులో ఆయన సప్లాంటర్ లేకుంటే రిప్లేసర్ అని ఇంగ్లీష్‌లో అన్నారు. మరి డిఫరెన్స్ ఉంది. సప్లాంటర్ అంటే ఏంటి? డిసీవర్ అంటే ఏంటి? చీటర్ అంటే ఏమిటి? సప్లాంటర్ ఏమో మనం చూసాం. ఆహ్, భర్తీ చేసే వ్యక్తి రిప్లేసర్. డిసీవర్ అంటే మోసగాడు, వంచకుడు. చీటర్ అంటే మాయగారి, మోసగాడు.
సో, ఈ సప్లాంటర్ ఏంటంటే, ఎవరినైనా మరి ఏదైనా స్థానంలో ప్రవేశించి, కుట్రలు చేసి, తన స్థానాన్ని తీసుకోవటాన్ని సప్లాంటర్ అంటారు. అది చేశాడు యాకోబు. మరి డిసీవర్ ఏంటంటే, మోసగాడు అంటే అది కూడా తెలుగులో మోసగాడంటారు. కానీ డిసీవర్ అంటే ప్రయోజనం లేదా ప్రయోజనం కోసం తప్పుడు సమాచారాన్నిచ్చి, తప్పుదారి పట్టించి, ఆ కమ్యూనికేషన్ ఉపయోగించి దాన్ని డిసీవ్ చేసేవాడిని డిసీవర్ అంటారు. అతను కూడా తెలుగులో మోసగాడంటారు. మరి చీటర్ అంటే ఏంటంటే అన్యాయమైన ప్రయోజనం పొందటానికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన గేమ్స్‌లో గాని, ఏదైనా వాటిలో గాని నియమింపబడిన రూల్స్‌ని మరి ఉల్లంఘించి రూల్స్‌ని వయలేట్ చేసి మరి గెలవటం. దాన్ని చీటర్ అంటారు. ఈ సప్లాంటర్, డిసీవర్, చీటర్ ఇవన్నిటికి తెలుగులో మోసగాడే అంటారు. కానీ యాకోబ్ యాక్చువల్లీ సప్లాంటర్. చీటర్ గాదు. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆహ్ యాకోబు పత్రిక గురించి మరలా మనం యాకోబు పత్రికలోకొస్తే, యాకోబులు ఎంతమందున్నారు? మనం గమనించిస్తే ముగ్గురు, నలుగురున్నారు అన్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటి యాకోబు ఆహ్, జెబెదయి కుమారుడైన యాకోబు. మన ఆహ్, హ్మ్. లిస్ట్ ఆఫ్ డిసైపుల్స్ చూస్తే అంటే ఈ యొక్క శిష్యుల యొక్క లిస్ట్ అంతా చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-4 మీరు నోట్ చేసుకోవచ్చు. మత్తయి 10, 2-4 శిష్యుల లిస్ట్ అంతా ఉంది అక్కడ. మరి ఇంకొక చోట లూకా సువార్త 6వ అధ్యాయం 14-16 లూక్ చాప్టర్ 6, 14-16 అక్కడ కూడా డిసైపుల్స్ లిస్ట్ ఉంది. మరి ఈ లిస్ట్ అంతా మీరు గమనించి చూస్తే మార్కు సువార్తలో కూడా ఉంది లిస్ట్. మూడో అధ్యాయం 16-19 మార్కు 3, 16-19 ఈ లిస్ట్‌లో మనం చూస్తే అన్ని చోట్ల గూడా ఇద్దరు సైమన్‌లుంటారు. ఇద్దరు సీమోన్లు, ఇద్దరు యాకోబులు, ఇద్దరు యూదాలు. ఈ 12 మంది శిష్యుల్లో ఈ 12 మందిలో ఇద్దరిద్దరున్నారు. వాళ్ళ పేర్లు ఇద్దరిద్దరు ఉన్నాయి. దాంట్లో మొదటివాడు ఈ యాకోబు అనేవాడు. జెబెదయి కుమారుడైన యాకోబు అని రిఫర్ చేస్తారాళ్ళు. ఈ జెబెదయి కుమారుడైన యాకోబుని గుర్తు కోసం పెద్ద యాకోబు అనేవాళ్ళు. జేమ్స్ ది గ్రేట్ లేకంటే జేమ్స్ ది ఎల్డర్ అనేవాళ్ళు. ఆ సమయంలో మనం అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చూస్తే మరి అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం మొదటి వాక్యంలో ఏమని రాసిందంటే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని పట్టుకొని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యోహాను సహోదరుడైన యాకోబు అంటే ఈ పెద్ద యాకోబు. జెబెదయి కుమారుడైన యాకోబుని మరి హేరోదు ఖడ్గంతో చంపించాడు. క్రీస్తు శకం 44లో. ఆయన మొట్టమొదటి హతసాక్షి ఆ సమయంలో. యేసుక్రీస్తు యొక్క శిష్యులలో. మరి రెండవ యాకోబు ఉన్నాడు. ఆయన పేరు చిన్న యాకోబు అంటారు. జేమ్స్ ద లెస్. ఆయన్ని అల్ఫయి కుమారుడగు యాకోబు అంటారు. ఆ లిస్ట్‌లో చూస్తే మీరు. మరి ఈ అల్ఫయి కుమారుడగు యాకోబును చూస్తే మార్కు సువార్త 15:40 వాక్యంలో, మార్కు 15వ అధ్యాయం 40వ వాక్యంలో ఏముందంటే, వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి అంటారు. ఇక్కడ ఆయన చిన్న యాకోబు అని వాళ్ళు ఆహ్, ఆహ్, పిలుస్తున్నారు. సో, ఈ చిన్న యాకోబు ఫస్ట్ చర్చ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమి లేదు. మరి ఎక్కువగా ఆయన గురించి రాయబడలేదు. మనకు ఎక్కువగా ఆయన గురించి తెలీదు. సో, ఈ పెద్ద యాకోబు, చిన్న యాకోబు గురించి మనం చూసాం. ఈ మరి ఈ పత్రిక రాసిన యాకోబు ఈయనెవరు అని చూస్తే ఈయన యేసుక్రీస్తు యొక్క మరి హాఫ్ బ్రదర్ అంటాం. ఎందుకంటే మరియ యేసుక్రీస్తుకు తల్లి అయిన మరియ ఆయన ఆహ్, హ్మ్. మరియ మరియు యోసేపులకు జన్మించిన వాడే ఈ యాకోబు. మరియకి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు యేసుక్రీస్తు. మరి అదే మరియ యోసేపులకు మరి నార్మల్‌గా జన్మించిన ఫిజికల్ రిలేషన్‌తో జన్మించిన వారు ఈ యాకోబు, మరి యోసేపు, సీమోను, యోధ. నలుగురున్నారు ఈ బ్రదర్స్. యేసుక్రీస్తు యొక్క బ్రదర్స్ అంటే హాఫ్ బ్రదర్స్ నలుగురున్నారు. యాకోబు, యోసేపు, సీమోను, యోధ. సో, అంటే హాఫ్ బ్రదర్ అంటే తల్లిదండ్రుల్లో ఒకరికి కామన్ ఉండేవాడు. అంటే సేమ్ మదర్ బట్ డిఫరెంట్ ఫాదర్ అన్నమాట. తల్లి ఒకతే కానీ ఇద్దరు వేరు వేరు తండ్రులన్నమాట. మరి మత్తయి సువార్త మీరు నోట్ చేసుకోండి. 13వ అధ్యాయం 54-56లో మత్తయి సువార్త 13వ అధ్యాయం
54, 56లో ఏముందంటే యూదులంతా యేసుక్రీస్తుని గురించి మాట్లాడతారు. ఇతను వడ్లవాని కుమారుడు గాదా? ఎవరిని? యేసుక్రీస్తుని. అతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధ అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతో పాటే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చెను అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడురి అని దేవుని వాక్యం బోధిస్తుంది. సో, అక్కడ నలుగురు యేసుక్రీస్తు యొక్క నలుగురు సహోదరుల గురించి మాట్లాడుతూ యాకోబు పేరు మొట్టమొదట పెట్టాడు. బహుశా యాకోబు అనే ఈ పత్రిక రాసిన యాకోబు ఎల్డెస్ట్ సన్ అయి ఉంటాడు. మరియకి, మరి యోసేపుకి. మరి ఆహ్, మరియ యొక్క భర్త అయిన యోసేపు ఆహ్, ఆయన తండ్రి కూడా ఆయన పేరు కూడా యాకోబే. నేను అనుకోకుండా యేసుక్రీస్తు యొక్క వంశావళి చదువుతా ఉన్నాను. ఎక్కడ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో. చదువుతా ఉంటే చివరికి నేను మత్తయి సువార్త మొదటి అధ్యాయం 16 వాక్యంలో ఏముందంటే మొత్తం వంశావళంతా గురించి రాస్తాడు. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 16 వాక్యంలో. అంటే మరియ భర్త అయిన యోసేపుకి యొక్క తండ్రి పేరు గూడా యాకోబే. చాలామంది మన తల్లిదండ్రులు తమ పిల్లలకి వారి తల్లిదండ్రుల పేర్లు, తాత ముత్తాతల పేర్లు తమ పిల్లలకి పెడతారు. ఇట్లాగే ఇక్కడ గూడా మరి మరియ భర్త అయిన యోసేపు గూడా తన కనిన మొట్టమొదటి కొడుక్కి మరి యాకోబు అని పేరు పెట్టుకున్నాడు. మరి ఈ యాకోబు గురించి మనం ఒకసారి ధ్యానిస్తే ఏంటంటే, ఆయన సంగతులేంటంటే, మరి యాకోబు యేసుక్రీస్తు జీవించినంత కాలం ఆయన్నెప్పుడూ నమ్మలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వాక్యం. ఎప్పుడు ఆయన నమ్మలేదు. అక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వాక్యం ఏముందంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటారు. మరంతే గాకుండా యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు తను మరణించబోయే ముందు ఇంకొంచేపట్లో మరణిస్తాను అనగా ఏం చేస్తారంటే ఆ సమయంలో తన తల్లి అయిన మరియని మరి అపోస్తలుడైన యోహానుకి అప్పగిచ్చాడు. తన తల్లి అయిన మరియని అపోస్తలుడైన యోహానుకి అప్పగిచ్చాడు. తన సొంత సిస్టర్స్, బ్రదర్స్‌కి అప్పగించలేదు. సొంత తమ్ముళ్ళు మరి చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకివ్వలేదు. కానీ అపోస్తలుడైన యోహానుకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 19 అధ్యాయం 26, 27లో. అమ్మా! ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మనకు తెలుసు ఆ వాక్యాలన్నీ. మరి యేసుక్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లేచాడు. పునరుద్ధానుడయ్యాడు. ఆ తర్వాత పునరుద్ధానుడయిన తర్వాత మొదటి కొరింథీయులు పత్రిక ఫస్ట్ కొరింథియన్స్ 15థ్ చాప్టర్ 7థ్ వర్స్. మొదటి కొరింథీయులు 15, 7 వాక్యంలో ఏముందంటే, ఆయన మరణించిన తర్వాత పునరుద్ధానుడయిన తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులందరికిని కనపడెను. అంటే ఆయన ఆఫ్టర్ హిస్ రిజరక్షన్ హి అపియర్డ్ టు జేమ్స్ అనంటాడు. అంటే జేమ్స్ యాక్చువల్లీ యేసుక్రీస్తుని మరి పునరుద్ధానుడయిన తర్వాత ఆయన కలిసాడు. బ్రతికినంత కాలం మరి వాళ్ళు యేసుక్రీస్తుని వీళ్ళు డిస్కరేజ్ చేసి మాట్లాడారు. మరి అవమానించి మాట్లాడారు. సహోదరులంతా, సిస్టర్స్ అంతా అలా అవమానించి కానీ మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అప్పుడు విశ్వాసం ఉంచాడు ఈ యాకోబు. సో ఎప్పుడైతే ఈ పేరు రాయబడింది యాకోబుకిని, ఆ తర్వాత అపోస్తలులకి అందరికీ కనపడెను. సో దట్ బికేమ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ జేమ్స్. అప్పటి వరకు ఆయన యేసుక్రీస్తుతోని మరి పర్సనల్ ఎన్‌కౌంటర్ లేదు. అప్పుడు పర్సనల్ ఎన్‌కౌంటర్ అయిన తర్వాత యేసుక్రీస్తుని నమ్మటం మొదలుపెట్టాడు. మీరు అపోస్తలుల కార్యములు చూడండి మొదటి అధ్యాయం 14 వాక్యంలో. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 14 వాక్యంలో. వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. చూసారా ఆయన మరి ప్రార్థన చేయడం కూడా మొదలుపెట్టాడు. ఆయనే గాదు వారి సహోదరులంతా మరి ఆయన సిస్టర్స్ అంతా తన తల్లి అయిన మరియ వీరంతా కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. సో, మరి ఈ మనం ఇందాక చూసాం పెద్ద యాకోబు మరణించిన తర్వాత ఆహ్, ఇది మరి 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి వాక్యంలో చూసాం. రెండో వాక్యంలో ఏముందంటే ఖడ్గంతో చంపించిన తర్వాత ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని జైల్‌లో ఏసాడు. ఎవరు? ఈ హేరోద్. పేతురుని జైల్‌లో కూడా వేసిన తర్వాత సంఘమంతా ఆయన గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు.
మరి పేతురుని జైల్‌లో వేసినప్పుడు మనకు ఒక గొప్ప అద్భుతం జరిగింది. మరి ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు యొక్క దేవదూత వచ్చి, దేవుని దేవదూత వచ్చి ప పౌలుని తట్టి పేతురుని తట్టి, లేపి మరి సంకెళ్ళన్నీ ఆయన ఊడిపోగా, ఆయన పట్టుకొని నడిపించుకుంటా మొదటి గేటు, రెండవ గేటు, మూడవ గేటు మరి పట్టణపు గవిని యొద్దకు వెళ్ళే వరకు కూడా మరి పేతురుకి తెలియట్లేదు ఏమవుతుందో. మరి ఆ పట్టణపు గవిని దాటిన తర్వాత అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకుంటాయి. చూస్తే ఆయన ఇప్పుడు బంధకాల్లో లేడు, జైల్‌లో లేడు, బయటకొచ్చాడని తెలిసిపోయింది. అద్భుత రీతిగా పేతురు బయటకొచ్చాడు. మరిక అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వాక్యంలో ఏముందంటే 12 అపోస్తలుల కార్యములు 12, 12లో ఏముందంటే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. ఎవరు? పేతురు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత స్ట్రెయిట్ ఎక్కడికెళ్ళాడు? మార్కు అని మారు పేరు గల యోహాన్ అంటే జాన్ మార్క్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆయన తల్లి అయిన మరియ ఇంటికొచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి అని రాసుంటది. అపోస్తలుల కార్యములు 12, 12లో. మరి అందరూ ఈ పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి పేతురొచ్చి విడుదలైపోయిన తర్వాత వచ్చి తలుపు తడతా ఉంటే ఎవరు ఒక చిన్నది రోదే అనే ఒక చిన్నదొచ్చి ఆ స్వరం విని, పేతురు స్వరం విని పేతురొచ్చాడు, పేతురొచ్చాడు అని గట్టిగా అరుచుకుంటే లోపలికి వెళ్తే వాళ్ళంతా గూడా చాలా ఆశ్చర్యపోయి పేతురు ఎట్లా వస్తాడు? ఆయన బంధకాల్లో ఉన్నాడు గదా! ఆ పేతురు కాదు ఇంకెవరో అయ్యుంటారులే అని ఈ రోదేని అడుగుతారు. కానీ తర్వాత ఇంకా తలుపు శబ్దం అవుతుంటే వీరంతా వెళ్లి తలుపు తెరిచి చూస్తే మరి పేతురు. చాలా ఎక్సైట్ అయిపోతారు. చాలా సంతోషపడిపోతారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే 17వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 17వ వాక్యంలో. అతడు ఊరకుండుడి అని వారికి సైగ చేసి వీళ్ళంతా గొప్ప ఎక్సైట్‌మెంట్‌లో ఉంటే, మీరు ఊరకుండండి అని వారికి సైగ చేసి 12 అపోస్తలుల కార్యాలు 12, 17 అతడు ఊరకుండుడి అని సైగ చేసి, తనను ప్రభువు తనను చెరసాలలో నుండి ఎలాగ తీసుకొని వచ్చెనో అని వారికి వివరించి, యాకోబుకును, సహోదరులకును ఈ సంగతి తెలియచేయండి అని చెప్తాడు. సో, ఆయన బయటకొచ్చిన సంగతి ఫస్ట్ యాకోబుకి చెప్పండి అని చెప్తాడు పేతురు. సో, చూసారా యాకోబు ఎంత ఇంపార్టెంట్ రోల్‌లోకొచ్చేసాడు అప్పటికే. ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడో. మరి ఆ తర్వాత మనం చూస్తే యాకోబు యెరూషలేము చర్చ్‌లో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించినట్లుగా మనం చూస్తాం. మరి అనేక మీటింగ్స్‌లో పాల్గొన్నాడు. మరి అపోస్తలుల కార్యం 15 అధ్యాయం మీకు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. అపోస్తలుల కార్యం 15 అధ్యాయం అంతా చదవండి. దాంట్లో చాలా వివాదాలు జరుగుతున్నప్పుడు, వాదాలు జరుగుతున్నప్పుడు, తర్క వితర్కాలు జరుగుతున్నప్పుడు, మీరెన్నో విషయాల్లో వీరంతా ఒక కమిటీలాగా ఫార్మ్ అయ్యి, మరి మాట్లాడుతున్నప్పుడు, ఆ కమిటీ సమావేశంలో మరి యాకోబు మాట్లాడతాడు చివరిలో. ఆ కమిటీ సమావేశం అంతా కన్‌ఫ్యూజన్‌లో, గడబడలో ఉంటే, చివరికి ఆ సమావేశం సంఘర్షణతో ముగియలేదు గానీ, ఒక పరిష్కారంతో ముగిసింది. మీరు చూడండి యాకోబు అది అపోస్తలుల కార్యాలు 15 అధ్యాయం చదవండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు. మరి ఏదైనా చర్చిలో ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆహ్, కమిటీ మీటింగ్‌లు ఏమైనా జరుగుతున్నప్పుడు వారు ఈ అపోస్తలుల కార్యాలు 15 అధ్యాయం చూస్తే ఈ అధ్యాయం వాళ్ళకి మంచి గైడ్ లైన్‌గా ఉంటది. మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అంతే కాకుండా గలతీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 వాక్యం. గలతీ మొదటి అధ్యాయం 18 నుంచి 20 చూస్తే పౌలు రాస్తుంటాడు గలతీయులకి ఏమనంటే, అటుపైనే 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని. కేఫా అంటే పేతురు. పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి, అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులలో నేను మరి ఎవరిని చూడలేదు. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. చూసారా? పౌలు రాస్తున్నాడు కల్తీయులకి. ప్రభు యొక్క సహోదరుడైన అపోస్తలులు ఎవరిని చూడలేదు. కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు మాత్రం చూచితిని. ఇక్కడ చూస్తే మనం పౌలు ఈ యాకోబుని అపోస్తలులాగా పరిగణిస్తాడు. మరి ప్రాక్టికల్‌గా అపోస్తలుడే అని పిలుస్తాడు. ఆహ్, 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 యాకోబుని. అంతేకాకుండా పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో చూస్తే మరి స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు, వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును, తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి అంటాడు. ఇక్కడ ఏమంటాడు పౌలు స్తంభములుగా ఉన్న యాకోబు, కేఫా, యోహాను అంటే పౌలు వీరిని పిల్లర్స్ ఆఫ్ ది చర్చ్ అని పేర్కొంటాడు. మరి సంఘానికి స్తంభములు ఎవరు? యాకోబు, కేఫా, యోహాను. చూసారా ఇంకెంత పెద్ద పొజిషన్‌లోకెళ్ళిపోయాడో ఈ యోహాను. మరి
అక్కడ జెరూసలేం యొక్క చర్చ్ కౌన్సిల్ స్టార్ట్ చేయబడింది ముగ్గురితో. ఎవరు? ఈ ముగ్గురితోనే. యాకోబు, కేఫా, యోహాను. ఈ ముగ్గురితో ఈ జెరూసలేం యొక్క చర్చ్ కౌన్సిల్ స్టార్ట్ అయింది. మరి ఈ యాకోబు యేసుక్రీస్తు జీవించి ఉన్నప్పుడు కాదు గానీ, మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ ఈ అప్పుడు యేసుక్రీస్తుని నమ్మటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన ఈ యొక్క మరణించి తిరిగి లేచిన తర్వాత స్థాపింపబడ్డ మొట్టమొదటి చర్చ్‌కి ఫస్ట్ చాలామంది అంటారంటే ఫస్ట్ బిషప్ ఆఫ్ జెరూసలేం అంటారు. ఆ ఫస్ట్ చర్చ్‌కి ప్రముఖ నాయకుడు. ఫస్ట్ బిషప్ అంటారు. సో, ఎంత గొప్ప స్థితికి చేరుకున్నాడో చూడండి ఈ యాకోబు. ఈ ఆహ్, యేసుక్రీస్తు యొక్క సోదరుడు గాబట్టి, ఆయన బ్రదర్ గాబట్టి, మరి జెరూసలేం కౌన్సిల్‌లో ఆయనకి ఆ పాత్ర ఇచ్చారని కాదు. దాన్ని బట్టి కాదు. యాకోబు గొప్ప మేధావి, అత్యంత మేధావి. గొప్ప ప్రార్థనా యోధుడు. ఆత్మతో నిండుకున్నవాడు. మరి హతసాక్షి కూడా అయ్యాడు 62లో. నీతిమంతుడుగా పెరిగాడాయన. అందుకే ఆయన్ని జేమ్స్ ది జస్ట్ మనం చూసుకున్నాం గదా! జేమ్స్ ది జస్ట్ అంటే న్యాయమైన యాకోబు, నీతి ప్రవర్తన కలిగిన యాకోబు, ఇటు సద్గుణవంతుడైన యాకోబు, గౌరవప్రదమైన వాడు అని ఆయన పేరు తెచ్చుకున్నాడు. మరి అంతేకాకుండా ఆహ్, ఒక సందర్భంలో పౌలు అంటాడు, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు, ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా యొక్క కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగులాటకు మాకు అధికారం లేదా అంటాడు పౌలు ఒక సందర్భంలో. అంటే ఆహ్, ప్రభు యొక్క సహోదరుల వలెను లేకుంటే తక్కిన అపోస్తలుల వలెను అంటే మొదటి కొరింథీ 9:5లో రాస్తాడు. అపోస్తలులాగా ప్రభు యొక్క బ్రదర్స్‌లాగా యేసుక్రీస్తు యొక్క బ్రదర్స్‌లాగా మరి కేఫాలాగా మరి విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరగడానికి మాకు అధికారం లేదా అంటాడు. అంటే బహుశా అప్పటికే యాకోబుకి వివాహం అయిపోయింది అని మనకిక్కడ తెలుస్తుంది. దాదాపు ఈ యూద ఆచారం ప్రకారం 18, 19 ఏళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో, అప్పటికే వాళ్ళకి పెళ్లి అయిపోయింది అని మనం చూస్తాం. ఒక భక్తుడు అంటాడు, పౌలు, పౌలు విశ్వాసం యొక్క రచయిత. మరి పేతురు నిరీక్షణ రచయిత అంటాడు. యోహాను ప్రేమ రచయిత అంటాడు. మరి యాకోబుని క్రియాత్మక విశ్వాసం యొక్క రచయిత అంటారు. అంటే రైటర్ ఆఫ్ వర్కింగ్ ఫెయిత్. క్రియాత్మక విశ్వాసం. ఆయన రాసింది 5 అధ్యాయాలు. కానీ చాలా విషయాలు కవర్ చేశాడు 5 అధ్యాయాల్లో. హి లెఫ్ట్ ఎ లెగసీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ ఒక వారసత్వాన్ని మిగిల్చాడు ఈ పత్రిక ద్వారా. మన తర్వాతి తరాలకు వారసత్వంగా మనం ఏం వదిలిపెడుతున్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఆయన్ని పిల్లర్ ఆఫ్ ది చర్చ్ అన్నాడు. పిల్లర్ ఆఫ్ ది చర్చ్ అని గుర్తు చేసుకున్నాడు ఆ యాకోబుని. మరి ఆహ్, మనల్ని మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ప్రజలు ఏమని గుర్తుపెట్టుకుంటారు? ఎలా గుర్తుపెట్టుకుంటారు? మన పేరు వాళ్ళకి జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమని జ్ఞాపకం చేసుకుంటారు? వాట్ కైండ్ ఆఫ్ లెగసీ వి ఆర్ లీవింగ్ బిహైండ్ జ్ఞాపకం చేసుకోవాలి మనం. యాకోబు శక్తివంతమైన నాయకుడు. మరి ప్రార్థనా యోధుడు. యాకోబుకి ఒక ముద్దు పేరుంది. నిక్‌నేమ్ ఉంది. ఏంటో తెలుసా? ఓల్డ్ క్యామెల్ నీస్. ఓల్డ్ క్యామెల్ నీస్ అంటే ముసలి ఒంటె మోకాళ్ళు అని ఆయనకో పేరు. ఎందుకంటే ఆయన ఒంటె మోకాళ్ళలాగా ఆహ్, ఆహ్, మోకాళ్ళు చాలా గట్టిపడ్డాయంట. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆలయంలో మోకరిల్లి ప్రజల కోసం క్షమాపణ కోరుతూ ఉండేవాడు. ఈ యొక్క గొప్ప ప్రార్థన యోధుడు యాకోబు. ఎల్లప్పుడూ మరి ప్రజల కోసం, వారి క్షమాపణ కోసం మరి మోకాళ్ళూని ప్రార్థన చేసేవాడు యాకోబు. అందుకే ఆయనకి ముసలి ఒంటె మోకాళ్ళు అని ఎందుకందంటే ఒంటె మోకాళ్ళ వల్లే ఆయన మోకాళ్ళు గట్టిపడ్డాయంట. చూసారా? ఆ పేరు ఊరకనే రాదు. మనం చివరిసారిగా మోకాళ్ళ మీద కూర్చొని ఎప్పుడు ప్రార్థించాం? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. యాకోబు పత్రిక చూస్తే మొట్టమొదటి అధ్యాయం యొక్క సమ్మరీ ఏంటంటే నిజమైన మతం ఏమిటి? మొదటి అధ్యాయం. అంటే వాట్ ఈస్ ద ట్రూ రిలిజియన్? రెండవ అధ్యాయం నిజమైన విశ్వాసం అంటే ఏమిటి? అంటే వాట్ ఈస్ ద ట్రూ ఫెయిత్? మూడవ అధ్యాయం నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ట్రూ విజ్డమ్? నాలుగవ అధ్యాయం నిజమైన వినయం అంటే ట్రూ హ్యూమిలిటీ అంటే ఏమిటి? మరి ఐదవ అధ్యాయం నిజమైన ప్రార్థన అంటే ఏమిటి? ట్రూ ప్రేయర్ అంటే ఏమిటి? ఈ కేవలం 5 అధ్యాయాల్లో ఎన్నో విషయాలు కవర్ చేశాడు. మరలా ఒకసారి చెప్తాను.
మొదటి అధ్యాయం నిజమైన మతం అంటే ఏమిటి? రెండవ అధ్యాయం నిజమైన విశ్వాసం అంటే ఏమిటి? మూడవ అధ్యాయము నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? నాలుగవ అధ్యాయము నిజమైన వినయం అంటే ఏమిటి? మరి ఐదవ అధ్యాయం నిజమైన ప్రార్థన అంటే ఏమిటి? ఈ 5 అధ్యాయాల్లో ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. మరి యాకోబు పత్రికలో మనం కీ వర్సెస్ అంటే ఏమిటి అని ఒకసారి మనం గమనించి చూస్తే చాలా కష్టం చెప్పటం. ఎందుకంటే అన్ని వచనాలు దాదాపు అన్ని వచనాలు కీ వర్సెసే యాకోబులో. మరి పలానా వచనం మాత్రమే కీ వర్స్ అని మనం చెప్పలేం. అయినప్పటికీ కొన్ని శాంపుల్‌గా కొన్ని కీ వర్సెస్‌ని మీ కొరకు నేను తీసిపెట్టాను. చూడండి మీరు నోట్ చేసుకోండి. ఆహ్, యో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2, 3 వాక్యాలు. యాకోబు మొదటి అధ్యాయం 2, 3. మరి యాకోబు మొదటి అధ్యాయం 19 వాక్యం. యాకోబు మొదటి అధ్యాయం 22 వాక్యం. అలాగే రెండవ అధ్యాయం 17, 18 వాక్యం. అలాగే మూడవ అధ్యాయము 5వ వాక్యం. నాలుగవ అధ్యాయం 10వ వాక్యం. మరి ఐదవ అధ్యాయం 16వ వాక్యం. మరలా చెప్తాను చూడండి. మొదటి అధ్యాయం 2, 3 వాక్యాలు. మొదటి అధ్యాయం 19, మొదటి అధ్యాయం 22, రెండవ అధ్యాయం 17-18, మూడవ అధ్యాయం 5, నాలుగవ అధ్యాయం 10, ఐదవ అధ్యాయం 16వ వాక్యం. మరి చూస్తే ఆహ్, ఆహ్, చాలా వచనాలున్నాయి. కీ వర్సెస్. కానీ ఇవి వీటిని మనం చూసి వాటిని మనం ధ్యానించొచ్చు. విశ్వాసం చాలు, క్రియలు అవసరం లేదు అని చెప్పే కొంతమందికి ఈ యాకోబు పత్రిక అంటే ఇష్టం ఉండదు. మరి ముఖ్యంగా మనం కృప ద్వారా మాత్రమే రక్షింపబడతామని చెప్పే దేవుని గొప్ప సేవకుడు మార్టిన్ లూథర్. ఆయనకి ఈ పుస్తకం అస్సలు నచ్చలేదు. మార్టిన్ లూథర్‌కి ఈ పుస్తకం అస్సలు నచ్చలేదు. ఆయన తన ఎడిషన్స్‌లో, తన రైటింగ్స్‌లో ఈ యొక్క పుస్తకాన్ని గురించి దీన్నేమంటాడంటే, ఎపిసిల్ ఆఫ్ స్ట్రా అంటాడు. 1522లో అంటే ఇది గడ్డి లాంటి పుస్తకం అంటాడు. ఎపిసిల్ ఆఫ్ స్ట్రా అంటాడు. ఎందుకంటే సువార్తలకి సెంట్రాలిటీ లేకపోవటం వల్ల దానిని ఆయన ఏం చేశాడంటే యోహాను, మరి పేతురు, మరి పౌలు యొక్క రాసిన రైటింగ్స్ అన్నిటితో వాటి రచనలతో పోలిస్తే, వాటితో పోలిస్తే ఇది గడ్డి లాంటిది అంటాడు. ఎందుకంటే దానిలో సువార్త గురించిన మరి స్వభావం ఎక్కువగా ఏమీ లేదు అంటాడు. కానీ కొంచెం సంవత్సరాల తర్వాత దీన్ని ధ్యానించి చివరికి ఏమంటాడంటే, ఐ ప్రైజ్ థిస్ బుక్ అండ్ హోల్డ్ ఇట్ ఎ గుడ్ బుక్ అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నేను దాన్ని ప్రశంసిస్తున్నాను, దాన్ని పొగుడుతున్నాను. మరి దానిని మంచి పుస్తకంగా భావిస్తున్నాను అంటాడు మార్టిన్ లూథర్. ఆ తర్వాత వచ్చిన ఎడిషన్స్‌లో ఈ మార్టిన్ లూథరు ఈ గడ్డి అనే పదాన్ని లేకుంటే స్ట్రా అనే కామెంట్‌ని ఆయన తీసేసాడు, తొలగించాడు. సో, ఎంత గొప్ప పుస్తకం ఇది. మరి పౌలు రాసిన పుస్తకాలు, పౌలు యొక్క రచనలు, యాకోబు రచనలు మరి కొంచెం విరుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, జాగ్రత్తగా స్టడీ చేస్తే ఎటువంటి తేడా లేదు. 2 సరైనవే. పౌలు విశ్వాసం మాత్రమే అంటాడు. యాకోబేమో క్రియలతో కూడిన విశ్వాసం అంటాడు. కేవలం క్రియలు మాత్రమే కాదు అని చెప్తాడు. సో, మన విశ్వాసం ద్వారా మనం రక్షింపబడినప్పుడు క్రియలు కూడా స్పష్టంగా ఉండాలి. మన క్రియలన్నీ దేర్ షుడ్ బి ఎవిడెంట్, బయటికి కనపడాలి. విజిబుల్. మన జీవన శైలి మారాలి. మన అలవాట్లు మారాలి. లేకుంటే ఉపయోగం లేదు. ఉట్టి విశ్వాసం ఉంటే సరిపోదు. మరి క్రియలు కూడా ఉండాలి అని అంటాడు. మరి యాకోబు తన పత్రికలో ఇద్దరు వ్యక్తుల గురించి రాస్తాడు. ఒకడు రాహాబు, మరి ఒక వ్యక్తి అబ్రహాం. రాహాబేమో వృత్తిరీత్యా వేశ్య. ఆమె యెహోవాయే నిజమైన దేవుడు అని నమ్మడమే గాకుండా, మరి ఆ ఉట్టి నమ్మినందువలన ఆమె విశ్వాసురాలుగా లేకుంటే నీతిమంతురాలుగా తీర్చలేదు గానీ, ఆ యొక్క దేశానికొచ్చిన గూఢచారులను రక్షించడానికి ఆమె తన ప్రాణాలని రిస్క్ చేసి వాళ్ళని కాపాడింది. మరి ఆమె నమ్మటమే గాకుండా క్రియలలో తన ప్రతిభను చూపిచ్చింది. క్రియల్లో తన విశ్వాసాన్ని కనిపిచ్చింది. ఉట్టి నమ్మటమే గాదు, క్రియలతో చేసి తను ఒక నిజమైన ఆహ్, గ దేవుని యొక్క భక్తిపరురాలుగా తీర్చుకుంది. మరి అబ్రహాం గూడా చూస్తే ఆయన ఒక విగ్రహాలు తయారు చేసేవాడు. మరి వాటిని అమ్మేవాడు. ఒక అన్యుడు. మ్యానుఫ్యాక్చరర్ అండ్ సెల్లర్ ఆఫ్ ఐడల్స్. ఒక అన్యజనుడు. ఆయన గూడా మరి ఆహ్, ఆదికాండంలో 15వ అధ్యాయం 6వ వాక్యంలో రాస్తాడు. ఆయన యెహోవాను నమ్మెను. అది ఆయనకు నీతిగా
ఎంచెను అంటాడు. మరి ఆయన కేవలం విశ్వాసకే ఉండలేదు గానీ, దేవుడు ఆయన్ని ఎక్కడ పంపుతే అక్కడికి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. క్రియలతో చూపిచ్చాడు. అంతేకాకుండా తన ఏకైక కుమారుని బలి ఇవ్వు అని దేవుడు అడిగితే అబ్రాహాము, అవును ప్రభా! అని చెప్పి తీసుకెళ్ళి మరి బలి ఇవ్వడానికి రెడీ అవుతాయి. ఆ సమయంలో మరి బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతన్ని ఆపుతాడు. అబ్రాహాము తన విశ్వాసాన్ని చూపించడమే కాకుండా క్రియలతో కూడా విశ్వాసాన్ని చూపిచ్చాడు. సో, క్రియలు మాత్రమే కాదు, విశ్వాసం కూడా పనిచేస్తుంది. సో, యాకోబు తన పుస్తకంలో చాలా చక్కగా దీని గురించి రాస్తాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం 3వ వాక్యంలో, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ 2 వాక్యాలు దాదాపు ఒకేలాగా ఉంటాయి. అంటే కొండ మీద ప్రసంగం, మరి యాకోబు దాదాపు ఒకేలాగా కనిపిస్తాయి. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్త 5, 6, 7లో రాసిన ఆ యొక్క పత్రికలు చూస్తే ఆ యొక్క సువార్తను చూస్తే చాలా వరకు కలుస్తాయి కొన్ని ఆహ్, ఆహ్, వచనాలు. మళ్ళీ మొదటి అధ్యాయంలోని 27వ వాక్యంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకొనుటయునే. అదే నిజమైన భక్తి అంటాడు. మొదటి అధ్యాయం 27లో. మరి ప్రపంచంలో బహుశా అనేక లక్షలాది మంది, కోట్లాది మంది చారిటీ వర్క్స్, దాతృత్వ కార్యక్రమాలు ఇవన్నీ చూసి ఇవన్నీ ఈ యొక్క వాక్యం మీద ఆధారపడి చేస్తున్నవే. చాలా దాతృత్వ పనులు, చాలా వరకు చారిటీ వర్క్స్, ఆర్ఫనైజెస్ కానీ, ఓల్డ్ ఏజెస్ కానీ, షెల్టర్స్ గానీ, మరి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటం గానీ, మరి ఆహారం లేని వారికి లేకుంటే ఆకలితో ఉన్న వారికి ఆహ్, ఆహ్, భోజనం పెట్టడం గానీ, ఇవన్నీ ఈ వాక్యం మీద ఆధారపడి ఉంది. మొదటి అధ్యాయం 27 వాక్యం. మరి మూడో అధ్యాయంలో చూస్తే నిజమైన జ్ఞానం ఏమిటి? మీరు మీ నాలుకను అదుపులో ఉంచుకుంటే మీకంటే తెలివైన వారు ఎవరు లేరు అంటాడు. నాలుకను మీరు కంట్రోల్‌లో ఉంచుకుంటే మీకంటే తెలివైన వారు ఎవరు లేరు. తెలుగులో ఏదో సామెత ఉంది కదా! ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో, మనం మా నాలుకలను అదుపులో ఉంచుకోవాలి. యాకోబు పత్రిక మూడో అధ్యాయం చదవండి. మొదటి నుంచి 12 వరకు. చాలా ఇంపార్టెంట్. మనం చాలా విషయాల్లో తప్పిపోతాం. మన నాలుక ద్వారా, మాట్లాడే మాటల ద్వారా. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆహ్, దేవుడిని అడుగుదాం. మనం కూడా ప్రాక్టికల్ క్రిస్టియన్‌గా ఉండటానికి. మరి ఏ రీతిగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేద్దాం. మరి మూడో అధ్యాయం మొదటి వాక్యంలో అంటాడు, నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. మీరెవరు ప్రీచర్స్ అవ్వద్దు. మీరెవరు టీచర్స్ అవ్వద్దు. ఎందుకంటే మనకి కఠినమైన బోధ, కఠినమైన తీర్పు ఉంటుందని. అందుకే ప్రాక్టికల్ క్రిస్టియన్‌గా జీవించాలి. సమస్య ఏంటంటే అందరూ మాటల్లో తడబడతారు. తొందరపడి మాట్లాడతారు. కోపంతో మాట్లాడతారు. గర్వంతో మాట్లాడతారు. మరి రాస్తారు. మరి ఫలితం పాపం. బోధకులు ఎక్కువగా మాట్లాడటం వల్ల వాళ్ళు అనేక విషయాల్లో తప్పిపోయేవారుగా, ఫెయిల్ అయ్యేవారుగా ఉంటారు. అందుకనే ప్రవక్త అయిన యెషయా గూడా ఏమంటాడంటే, నేను అపవిత్రమైన పెదవుల కలవాడిని అంటాడు యెషయా 6:5లో. యెషయాయే ఒప్పుకుంటాడు. మనమే పాటివారం. గుర్రాన్ని కంట్రోల్ చేసేది కళ్ళెం. అవునండి. మరి ఓడను కంట్రోల్ చేసేది చుక్కాని, యాంకర్. మరి మనం మనల్ని కంట్రోల్ చేసేది ఏంటి? మన నాలుక. కాబట్టి నాలుక పైన పట్టు సాధించటం. అంటే తనను తాను కంట్రోల్ చేసుకోవటం, నియంత్రించుకోవటం చాలా ఇంపార్టెంట్. 4 అధ్యాయంలో కూడా చూస్తే, మీరు ఆశిస్తున్నారు గానీ మీకు దొరకదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు, సంపాదించుకోలేరు మీరు, పొట్లాడతారు, యుద్ధం చేయుదురు, కానీ మీకు ఏమీ దొరకదంటాడు. ఎందుకంటే మీరు దేవుడిని అడగట్లేదు. ఒకవేళ మీరు అడిగినా కూడా మీ భోగముల నిమిత్తం మీకి వినియోగించుటకై మొదటి అధ్యాయం 4 అధ్యాయం 2, 3 మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు గనక మీకేమీ దొరకట్లేదంటాడు. So because our wishes or desires are motivated by selfish desires rather than God's will అన్నమాట. దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండే వాటిని మనం అడగాలి. వాటి వెనక ఉన్న కోరికలు దేవుని స్వభావం మరి ఉద్దేశాలకి అనుగుణంగా ఉండాలి. లెట్ అస్ ఫోకస్ ఆన్ నీడ్స్ నాట్ జస్ట్ వాంట్స్.
మన కోరికల పైన కాదు గానీ, అవసరాలపై దృష్టి పెట్టాలి. మరి యాకోబులో 4 అధ్యాయం చివరిలో చూస్తే 6 వాక్యంలో 4, 6లో ఆయన ఎక్కువ కృపనిచ్చును. దేవుడు అహంకారులను ఎదిరించి మరి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తుంది. అక్కడ రాస్తుందన్నాడు యాకోబు. చాలామంది అనుకుంటారు, నేను గర్విష్ఠుని గాదు, నేను అహంకారిని కాదు, ఐ యామ్ నాట్ ప్రౌడ్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ యూ ఆర్ వెన్ యూ డోంట్ రిసీవ్ గ్రేస్. మీకు కృప పొందకపోతే మీరు గర్విష్ఠులే. మరక్కడ అహంకారులే అంటాడు. అందుకనే మీరు దేవుని యొక్క ఆహ్, ఈ వాక్యాన్ని మనం గమనించి చూస్తే వాటిని ఎక్కువగా స్టడీ చేస్తే మరి ఈ గాడ్ గివ్స్ గ్రేస్ టు ది హంబుల్ ఏముంది? దీనులకు కృప అనుగ్రహించును. గర్విష్ఠులను, అహంకారులను ఎదిరించి మరి దీనులకు కృప అనుగ్రహించును. మరి ఈ వాక్యంలో 2 సార్లు కృప, కృప అంటాడు. మరి పుస్తకం యొక్క ముగింపులో దేవుని కృప గురించి 2 సార్లు ప్రస్తావించాడు. జ్ఞాపకం చేసుకున్న దేవుని ప్రియులారా. మరక్కడే ఏడో వాక్యంలో ఉంటాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఫస్ట్ ఒబే గాడ్ అన్‌కండిషనల్లీ. దెన్ ది డెవిల్ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. మీ నుంచి పారిపోతాడు. మరి మూడో అధ్యాయంలో గూడా అక్కడే సారీ నాలుగో అధ్యాయం 13, 15లో రేపేం సంభవిస్తుందో మీకు తెలీదు. మీ జీవనం ఏ పాటు మీరు కొత్తలో కనపడి తర్వాత మాయమైపోరు. ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పుకోవాలి అంటాడు. మళ్ళీ 17వ వాక్యంలో మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అంటాడు. ఇది గమనించారా మీరెప్పుడైనా? ఏదైనా మంచి చేయాలనుకుంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం వాడికెందుకు మంచి చేయాలి? వీడికెందుకు మంచి చేయాలి? అదెందుకు మంచి చేయాలి? ఆ మంచి మనం ఎందుకు చేయాలి? మనం సెల్ఫిష్‌గా ఉంటాం చాలా సార్లు. అందుకే అంటాడు ఇక్కడ మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును. అంటే దీన్ని సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. అంటే అది సిన్ ఆఫ్ ఇనాక్షన్. నాట్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు గాడ్స్ లా. దేవుడు మనకు చెప్పిన దాన్ని మనం చేయకపోవటం. సిన్ ఆఫ్ ఒమిషన్. ఇంకొక పాపం ఏంటంటే సిన్ ఆఫ్ కమిషన్. అంటే ఆహ్, సిన్ ఆఫ్ కమిషన్ అంటే ఇట్స్ యాక్షన్ విచ్ స్పెసిఫికల్లీ బ్రేక్స్ గాడ్స్ లా. ఫర్ ఎగ్జాంపుల్ మరి అబద్ధం చెప్పటం, దొంగతనం చేయటం ఇట్లాంటివన్నీ సిన్ ఆఫ్ కమిషన్ అంటారు. ఇంతకుముందు చూసినవి సిన్ ఆఫ్ ఒమిషన్. సో, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఒమిషన్‌లో చర్య తీసుకోకపోవటం. దేవుని చట్టానికి సంబంధించినవి చేయకపోవటం. మరి కమిషన్‌లో ఆ చట్టాల్లో ఒకదాన్ని ప్రత్యేకంగా ఉల్లంఘించటం. ఐదో అధ్యాయంలో మనం ట్రూ ప్రేయర్ మనం చూసాం. మరి ఇంటర్సెసరీ ప్రేయర్ యొక్క లేకుంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో చూసాం. మరి నీతిమంతుని ప్రార్థన, సేవకుని ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఇవన్నీ అక్కడ ఐదో అధ్యాయంలో 14, 15, 16, 17లో రాస్తాడు. మరి చివరిలో లాస్ట్ వాక్యంలో అంటాడు, మీలో ఎవడైనా సత్యం నుంచి తొలగిపోయినప్పుడు, మరి ఒకడు అతని సత్యమును మళ్లించిన యెడల, పాపిని వాడు తప్పు మార్గం నుంచి మళ్లించువాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి, అనేక పాపములను కప్పివేయునని దాన్ని తెలుసుకొనవలెను. ఎంత గొప్ప వాక్యం చూడండి. దీన్ని మరి ఆహ్, కా మీరు మీ యొక్క ఖాళీ సమయంలో వీటి గురించి ధ్యానించండి. అనేక రకాల వాక్యాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మీరు యాకోబు పత్రికను చదివేటప్పుడు అతను ప్రస్తావించిన ఈ విషయాలన్నిటిపై మీరు దృష్టి పెట్టండి. మరి కష్టం సమయంలో మీ క్రియలు, మరి అణగారిన వారితో అంటే అండర్ ప్రివిలేజ్డ్ వారితో మీరు వ్యవహరించే విధానం, మీరు మాట్లాడే విధానం, వారితో ప్రవర్తించే విధానం, ఇతరులతో సంబంధం కలిగి ఉండటం, మరి మీ జీవితాన్ని ఎలా గడుపుతారు అనే దానిపై మరి డబ్బు, ధనం మీ జీవితంలో ఎంతవరకు ప్రార్థన పోషిస్తుంది? మరి మీరు ప్రకటించే విశ్వాసం, మీరు మంచి చేయటాన్ని గురించి యాకోబు పత్రిక అనేక రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీరు ఈ యొక్క ప్రార్థనతో యాకోబు పత్రికను చదవండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.